శ్రీశైలానికి అయితే చేరుకున్నా ఈరోజు. అయితే ఇక్కడ శ్రీశైలంలో దర్గా ఉందని అయితే అందరూ రావాలి 14 తారీఖు అయితే అనుకున్నారు కదా. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, ఇంతవరకు అయితే చాలామంది స్వాములు కానీ వేరే వాళ్ళు కానీ ఆ ట్రాక్టర్ల పక్కన ఉన్న పిల్లర్ దగ్గర అయితే ఉంది అని చెప్పారు దర్గా. ఇప్పుడైతే అక్కడ లేదు. ఇంకొకటి చూడండి బాగా, ఇగో ఇక్కడ కూడా ఏడలేదు, ఇక్కడ అసలు ఏడ కూడా ఏమీ కనిపించట్లేదు నాకు. అదొకటి కాగితం సంచులు పడ్డట్టున్నాయి గ్రీన్ కలర్లో ఉన్నవి. మీకు ఇంకొకటి ఇటు పిల్లర్కి ఇటు సైడ్ చూపించినా కదా, ఇప్పుడు అటు సైడ్ కూడా చూపిస్తాను. ఇగో ఇటు సైడు నీళ్ళు పారుతున్నాయి, ఇటు సైడు ఏం లేదు. జూమ్ చేసి కూడా చూపిస్తాను. శివమాల వేసిన స్వాములు బట్టలు అయితే ఇక్కడ పడేసారు కదా, గుర్తుపెట్టుకోండి కావాలంటే. ఎందుకంటే ఈ వీడియో ఫేక్ అని ఎవరు అనకుండా. ఇక్కడ కూడా కనిపించలేదు కదా, ఇక్కడ చూడండి. అసలు ఎక్కడ కూడా నామరూపం అనేది అసలు లేదు. ఇక్కడ ఒకప్పుడు కట్టినరా లేదనేది కూడా నామరూపం లేకుండా అయిపోయింది. కానీ మీరైతే ఇక్కడ చాలామంది కూడా వచ్చి వెళ్ళారు కదా, వందలాది మంది స్వాములు వేరే వాళ్ళు అందరు చాలామంది అయితే ఇక్కడికి వచ్చి అయితే వెళ్ళిపోయారు కదా. ఇదే కదా శ్రీశైలం డ్యాము. ఇక్కడ చూడు, రాముడు లక్ష్మణుడు సీత కింద అక్కడ హనుమంతుని విగ్రహం కూడా ఉంది. అక్కడ చిన్నగా చూపిస్తాను మీకు ఇప్పుడు బ్యాక్ కెమెరాలో. చూడండి అసలు ఇంతమంది వందలాది మంది వచ్చారు, ఒక్కరు కూడా ఇక్కడ రాముల వారి విగ్రహం అనేది ఉంది అని ఒక్కరన్నా వీడియో తీసి పెట్టారా? ఒక్కరన్నా కనీసం ఎవరికి కూడా కనిపించలేదు మన రాముల వారు ఇక్కడ. ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి కూడా సగం విగ్రహం పగిలిపోయింది. ఇక్కడ ఇంకా ఉన్నాయి, ఇంకా విగ్రహాలు ఉన్నాయి. హనుమాన్ విగ్రహం కూడా ఉంది ఇక్కడ. ఇగో ఇక్కడ నాగదేవత, ఇగో ఇక్కడ హనుమాన్ విగ్రహం ఉంది ఇక్కడ. ఇగో వెంకటేశ్వర స్వామి విగ్రహానికి సగం పగిలిపోయింది ఇక్కడ చూడండి. ఇగో అక్కడ ఒక ముక్క ఉంది, ఇక్కడ ఒక ముక్క ఉంది. ఇగో ఇక్కడ తల విరిగిపోయింది. శివస్వాములు బట్టలు కూడా ఇక్కడ ఇడిచి పడేసింటారు, కానీ అవును ఇక్కడ ఏముంది అనేది కూడా చూడలేకపోయినరా. ఇగో నంది విగ్రహం ఉంది ఇక్కడ. ఇంకా ఇక్కడ ఒక పెద్ద పురాతనమైన విగ్రహం ఉంది. ఇగో చూడండి, ఇక్కడ పురాతనమైన గుడి ఉన్నది కానీ మొత్తం పడిపోయింది. ఇక్కడ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అసలు. ఇగో ఇక్కడ ఒక నంది ఉంది, ఇగో ఇక్కడ పీఠం ఉంది. ప్రతి ఒక్కరము కూడా చైతన్యంగా ఉండి ఈ విగ్రహాలు ఎప్పటి నుంచి ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చేవి, అసలు ఈ ప్లేస్లోనే గుడి ఉండేదా లేదా అనేది కూడా మనం పూర్తి వివరాలు తెలుసుకోవాలి. జై శ్రీరామ్.